ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. అయితే ఇప్పటి వరకు గ్రూప్ బి నుంచి సెమీస్ కు వచ్చే జట్లు ఏవి అన్న విషయం ఇంకా స్పష్టత రాలేదు. వర్షం కారణంగా ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావటం, ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలవడంతో గ్రూప్ బి లో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఈ రోజు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్ కు చేరుకుంటుంది. రెండు జట్లు కూడా గ్రూప్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్. ఓడిన జట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో ఉండగా ఆఫ్ఘనిస్తాన్ 3వ స్థానంలో ఉంది. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖాతాలో చెరో 3 పాయింట్లు ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ కలిగిన దక్షిణాఫ్రికా తొలి స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్లు 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ రోజు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్తాన్. అయితే ఈ మ్యాచ్ గనుక ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే 4 పాయింట్లతో సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా సెమీ చేరాలంటే శనివారం దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. అయితే ఆ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 120 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై ఓడిపోతేనే ఆస్ట్రేలియా సెమీ చేరుతుంది. ఒకవేళ 50 నుంచి 100 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఓడిపోయినా కూడా సెమీస్ కు ఆ జట్టే చేరుతుంది. మొత్తానికైతే ఆస్ట్రేలియాకు ఆఫ్ఘనిస్తాన్ తో ఈ రోజు చావో రేవో లాంటిదే. ఇక ఆఫ్ఘనిస్తాన్ కు సైతం అంతే. ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలిచి సెమీస్ కు చేరుకుంటే, ఇంగ్లాండ్ పై దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే అప్పుడు సఫారీలు గ్రూప్ బి లో అగ్రస్థానంలో సెమీస్ కు వెళ్తుంది. ఆఫ్ఘనిస్తాన్ 2వ స్థానంలో నిలుస్తుంది. అదే సమయంలో ఆఖరి లీగ్ మ్యాచ్ లో గ్రూప్ ఏ లో న్యూజిలాండ్ ను భారత్ ఓడిస్తే టీమిండియా గ్రూప్ ఏ లో అగ్రస్థానంలో సెమీస్ కు వెళ్తుంది. అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో నిబంధనల ప్రకారం గ్రూప్ ఏ లో టాపర్ గా ఉన్న జట్టు గ్రూప్ బి లో 2వ స్థానంలో నిలిచిన జట్టు తలపడాల్సి ఉంటుంది. అప్పుడు సెమీస్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ పై తలపడుతుంది. దీంతో భారత్ ఫైనల్ చేరుకునేందుకు అవకాశాలు మరింత మెరుగవుతాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే సెమీస్ లో విజేతగా నిలిచిన జట్టు భారత్ తో ఫైనల్ లో తలపడుతుంది. అలా కాకుండా నేడు ఆఫ్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్ లో ఆసీస్ తో తలపడాల్సి వస్తే అది భారత్ కు కష్టం. ఎందుకంటే గ్రూప్ స్టేజ్ లో ఆసీస్ ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ కీలకమైన సెమీస్, ఫైనల్ లో ఆస్ట్రేలియా ఎంతో అత్యుత్తమంగా ఆడుతుంది. ఇందుకు గత ఐసీసీ టోర్నీలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గత వరల్డ్ కప్ లోను గ్రూప్ స్టేజ్ లో తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా ఫైనల్ లో మాత్రం ఎంతలా చెలరేగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే నేటి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని టీమిండియా అభిమానులు సైతం కోరుకుంటున్నారు.